సంక్రాంతి అంటేనే పిండి వంటలు. పిండి వంటలలో ముఖ్యంగా అరిసెలు ఎక్కువగా చేస్తుంటాం కదా! ఈ అరిసెలు ఫస్ట్ టైమ్ చేస్తున్నా, ఒక్కరే చేయాలన్నా పర్ఫెక్ట్‌గా రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ అరిసెలు ప్రిపేర్ చేయడం కోసం 1 కేజీ బియ్యంని 24 గంటల ముందే నానబెట్టుకొని, తర్వాత నీళ్ళన్నీ వంపేసి, నీళ్ళన్నీ వడారిన తర్వాత గ్రైండ్ చేసి తడి పిండిని రెడీ చేసుకోవాలి. తర్వాత కేజీ బియ్యంకి 800 గ్రాముల బెల్లం తీసుకొని అర గ్లాస్ వాటర్ వేసి, బెల్లంని పూర్తిగా కరిగించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల ఇలాచీ పౌడర్ వేసి, ఏదైనా ఒక మందపాటి గిన్నెలోకి ఫిల్టర్ చేసుకొని, ఇందులోకి పాకం వచ్చే ముందు 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి ఒకసారి అంతా బాగా కలిపి పాకంని చెక్ చేసుకోవాలి. పాకం చూడండి ఈ విధంగా లేత ఉండ పాకం రావాలి. ఈ విధంగా వస్తే అరిసెలు చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం వేడిగా ఉండగానే పిండిని కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పిండి డ్రై అవ్వకుండా ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యిని వేసి మూత పెట్టి కొంచెం చల్లారిన తర్వాత కావాల్సిన సైజులో పిండి ముద్దను తీసుకొని ఉండల్లాగా చేసిన తర్వాత అరిసెలాగా చేసి ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు అరిసెను వేసి రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ ని తీసేసి ఎయిటెడ్ బాక్స్ లో స్టోర్ చేసామంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఈ సంక్రాంతికి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.